సీఎం జగన్ పెద్ద దొంగ అని రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ అన్నారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముస్లింల ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డి అని బటన్ నొక్కడంలో సీఎం జగన్ మాస్టర్ డిగ్రీ తీసుకున్నారని అన్నారు. బటన్ నొక్కుతూ జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు కంటే షాదీ తోఫానే మేము ఎక్కువ ఇచ్చామని జగన్ అబద్ధాలు చెప్తున్నారని, చంద్రబాబు కళ్యాణమస్తు షాదీ తోఫాతో కింద 98,000 కుటుంబాలకు 307 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. చంద్రబాబు పెళ్లి రోజు 50,000 రూపాయలు అందించారని, సీఎం జగన్ కళ్యాణమస్తు షాదీ తోఫాలకు అనేక నిబంధనలు పెట్టారు. ఇక ముస్లింలకు సామాజికంగా ఆర్థికంగా ఆదుకున్నది చంద్రబాబు టీడీపీ ప్రభుత్వమేనని తెలిపారు. ఈ బటన్ నొక్కే కార్యక్రమంలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం బటన్ నొక్కుతూ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నాడు. అసలు ఆ కార్యక్రమం ఏంటి, ఆ కార్యక్రమం సారాంశం ఏంటి, అసలు ఎంతమంది లబ్ధిదారులు అనేది, జనాలకి ఎంతమంది డబ్బులు చేరుతున్నాయి కూడా తెలియదు. అదే కోవలో 3 రోజుల క్రితం కళ్యాణమస్తు షాదీ తోఫా, ఇది చాలా దారుణం అండి. కళ్యాణమస్తు మోసం మస్తు, షాదీ తోఫా మస్తు ధోకా. ఈ మాటలు మేము కేవలం మాటపరంగా చెప్పట్లేదండి. ఈ కళ్యాణమస్తు షాదీ తోఫా అనేది బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా హిందూ సోదరులు మతంలో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, అలాగే ముస్లిమ్స్లో మైనార్టీస్ కానీ, అన్ని వర్గాలకి పెళ్ళి ఒక భారం కాకూడదు. ఒక సామాన్య కుటుంబంకి ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ ఇబ్బందిని ప్రభుత్వం పరంగా తగ్గించాలని కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ముస్లింలకి షాదీ కానుక కింద 10,000 ఇచ్చేవాళ్ళు. దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత ముస్లిమ్స్కి పేదరికం ఎక్కువ, ముస్లిమ్స్ కుటుంబాల్లో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారనే ఆ స్కీమ్ని ప్రోత్సహించి 10,000ని 50,000 చేసి దాదాపు 2014 నుంచి 2019 వరకు 40,302 పెళ్ళిళ్ళకి 50,000 చొప్పున 201.51 కోట్లు పంచారు. ఎంతండి? 2014 నుంచి 19 వరకు 40,302 పెళ్ళిళ్ళకి, వధువులకి 50,000 చొప్పున కళ్యాణ మండపంలోనే పెళ్లి జరిగే రోజునే ఎటువంటి ఆంక్షలు లేకుండా దరఖాస్తు చేసుకుంటే పెళ్ళి జరిగే రోజు ఆ కుటుంబానికి 50,000 ఇస్తే ఎంత సంతోషం అండి. ఆ రోజు జరిగే ఖర్చు, ఆ రోజు జరిగే అవసరాల నిమిత్తం పెళ్లి రోజే. కానీ జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం రాగానే 50,000 కాదు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి 2019 నుంచి నేటి వరకు, అంటే తెలుగుదేశం ప్రభుత్వం కన్నా ఎక్కువ మందికి మేము కళ్యాణమస్తు షాదీ తోఫాలు ఇచ్చాం, మా సహాయ సహకారమే ఎక్కువ అని సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధం ఆడాడు.